బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు ప్రతిపక్ష నేతలు ఫోన్లనే ట్యాప్ చేసినట్లు వార్తలు వినిపించగా తాజాగా దిమ్మ తిరిగే అంశాలు బయటపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం అందుతోంది. మహిళపై ఓ మాజీ మంత్రి వేధింపులకు ట్యాపింగ్ ద్వారా గుర్తించి వేధింపులకు సంబంధించిన వివరాలు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ రావు లీక్ చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థుల కదలికలు టార్గెట్గానే ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక రిటైర్డ్ ఏసీపీ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ అధికారి ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు సేకరించి ప్రభుత్వంలోని కీలక నేతలకు చేరవేసినట్లు టాక్ వినిపిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు ప్రతిపక్ష నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేసినట్లు వార్తలు వినిపించగా తాజాగా దిమ్మ తిరిగే అంశాలు బయటపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. మహిళపై ఓ మాజీ మంత్రి వేధింపులకు ట్యాపింగ్ ద్వారానే గుర్తించి వేధింపులకు సంబంధించిన వివరాలు కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థుల కదలికలు టార్గెట్గానే ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ రిటైర్డ్ ఏసీపీ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ అధికారి ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు సేకరించి ప్రభుత్వంలోని కీలక నేతలకు చేరవేసినట్లు టాక్.